హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో. చూసారా, కోడి పిల్లలు కలర్వి చిన్నప్పుడైతే ఇలాంటివి కొనుక్కొని ఎంత ఇష్టంగా పెంచినా సరే ఏ పిల్లో కుక్కో ఎత్తుకెళ్ళిపోయి తినేసేవి. అయితే అప్పుడు మనమైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, వాటిని చూసి చాలా మురిసిపోయే వాళ్ళం. అదే మన పిల్లలకి ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయడానికే లేదు. సో నాకు ఇవి చాలా రోజుల తర్వాత కనిపించాయి అనమాట లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు. అయితే అప్పుడు ఫోన్పే లేదు ఆవిడ దగ్గర, నా దగ్గర క్యాష్ లేదని వచ్చేసాను. కానీ మా అమ్మాయి మాత్రం అవి కొనిచ్చేదాకా వదలట్లేదు. అయితే తనకి సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చేసామన్నమాట. మా అమ్మాయి స్కూల్ నుంచి రాగానే చూపించేస్తే అవి కొంచెం సర్ప్రైజ్ అని చూపిస్తే దానికి షాక్ అయిపోయింది. అవి ఏం తింటున్నాయి, ఏం పెట్టారు అని అడుగుతుంది. చూడండి, మార్కెట్కి వెళ్ళినప్పుడు మా అత్తయ్య అయితే అన్ని రంగులు వేయండి, ఒక్కొక్కటి అని చెప్పింది. మా వారు అయితే వద్దంటే వద్దని, చనిపోతాయి అవి ఎప్పుడు పెంచి చచ్చిపోయాయి చిన్నప్పుడు, మళ్ళీ పిల్ల ఏడుస్తుంది చచ్చిపోతాయని వద్దని గోల. అయితే ఆయన మార్కెట్లో చేప దగ్గర క్లీన్ చేయించే దగ్గర వదిలిపెట్టేసి ఆయన్ని, నేనైతే ఈ కోడి పిల్లల దగ్గరికి వచ్చేసాను అనమాట. బేరం ఆడి ఒక్కోటి 10 రూపాయలు చెప్పేశారు. అయితే అర డజన్ 50 రూపాయలు బేరం ఆడి తీసేసుకున్నాం అనమాట. అయితే కలర్స్ సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. కలర్స్ అన్ని సెలెక్ట్ చేశాక కవర్లో వేసేసి ఇచ్చేసింది అనమాట. 6 కలర్స్ డిఫరెంట్ తీసుకొచ్చేసి. ఇంట్లో చెర్రీస్ బాక్స్ ఉందన్నమాట. చెర్రీస్ కేక్ కట్ చేస్తే ఆ బాక్స్ని అలాగే ఉంచాం ఇంట్లో. ఇది ఒక్కటే కొంచెం సేఫ్గా అనిపించింది. ఆ కోడి పిల్లల్ని ప్రస్తుతానికి వాటిని పెట్టడానికి పంజరం లాంటిది ఏం కొనుక్కురాలేదు కదా. సో ఇంటికి రాగానే దానిలో పెట్టేద్దామని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ వేసి అడుగున వాటిని స్లోగా దానిలో పెట్టేస్తున్నాము. వాళ్ళు కవర్లోనే ఇచ్చారు, దేనిలో పెట్టి ఇవ్వలేదు. ఇంకా కవర్లో మళ్ళీ కంజెస్టెడ్గా ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది వాటికి అని చెప్పి ఇంటికి రాగానే ఫస్ట్ ఆ బాక్స్లో అరేంజ్ చేసేసామన్నమాట. వాటిని ఫస్ట్ నిల్చోడానికి కొంచెం ఇబ్బంది పడ్డాయి, తర్వాత కొంచెం అలవాటు పడిపోయినాయి. కొద్దిగా వాటర్ పెట్టి తర్వాత వీటికి ఫుడ్ ఏంటా అని ఎతుకుతూ ఉంటే, అయితే రైస్ పెడదాము, అయితే పెద్దగా ఉంటే తినదు అని చెప్పేసి మా అత్తయ్య రేషన్ బియ్యము అవి కొంచెం దంచేసి రవ్వలాగా చేసేస్తే తింటాయి అని చెప్తే సరే అని ఫస్ట్ ఈ బాక్స్లో వీటిని అరేంజ్ చేసేసి వాటర్ అది ఇంక తర్వాత వీటికి ఫుడ్ ప్రిపేర్ చేసేద్దాం అనేసి నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఫుడ్ కోసం ఇవి చిన్న పిల్లలు కదా, అందుకోసం ఇది రైస్ కొంచెం రవ్వలాగా నూరేద్దామని చెప్పి తీసుకున్నాము. ఇవైతే రేషన్ బియ్యము, ఇవైతే చాలా మెత్తగా ఉంటాయి, కొంచెం వాటికి ఈజీగా డైజెస్ట్ అవుతాయి అని చెప్పి ఫస్ట్ అయితే ఫుడ్ పెట్టేస్తే కొంచెం సైలెంట్ ఉంటాయని ఇది రవ్వ చేద్దామని చేస్తున్నాను అనమాట. అవేమో పక్క అరుస్తూనే ఉన్నాయి, ఆకలిస్తుందో ఏమో ఇంటికి వచ్చేసరికి అరుస్తూనే ఉన్నాయి. కొంచెం వాటర్ పెట్టేశాను లైట్గా, చిన్న దానిలో వేసి వాటర్ పెట్టేశాను. ఇది కొంచెం రవ్వ చేసి పెడితే కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతాయని చెప్పేసి దంచుతున్నాను. చూడండి, దంచుతుంటే ఒకటైతే బయటకి తీసి పెడితే ఎలా తినేస్తుందో పక్కన పడివన్నీ. నేను ఫుడ్ అంతా రవ్వ చేసేసరికి మా ఆయన అవన్నీ తీసి కింద పెట్టేశారు. రవ్వ చేసి పెట్టేశాను, బయట వచ్చేసి తింటున్నాయి. అవి బాక్స్లో పెట్టిన మాత్రం తినట్లేదు, తీసి కింద వేస్తే మాత్రం తింటున్నాయి. చూడండి, ఎల్లోది దీని లోపలికే వస్తుంది. పింక్ అయితే దానిలో కూర్చుని పోవడానికి ట్రై చేస్తుంది ఏకంగా. ఫుడ్ దాని లోపలిది మాత్రం తినట్లేదు, అది కింద వేసిన అయితే తినేస్తున్నాయి. ఇది మాత్రం ఒంటరిగా అడ్డుగా వెళ్ళిపోతుంది. చూడండి, తినట్లేదు అనేసి కింద వేస్తున్నాను. ఇప్పుడు వస్తాయి ఈ దగ్గరికి చక్కగా కొంచెం వేస్తుంటే తినడం వచ్చేసాయి. ఈ పింక్స్ ఏమో దూరం వెళ్ళిపోయింది, అవి ఏంటేస్తున్నాయి కొట్టుకుంటున్నాయి. దూరం చేద్దాం కొంచెం, అక్కడ వేస్తే అక్కడ పంపి ఆరెంజ్ దాని టీవీ లేనట్టుంది, సరిపోలేద్దాం. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంతా అలానే ఉంచాము ఆ బాక్స్లోనే, ఇంట్లోనే ఉంచేసి ఇంకా అలాగే ఒక చోట ఉంటే వాటికి తిరగడానికి ఉండదు, పెరగవు తొందరగా అని చెప్పి మా అత్తయ్య ఫ్రీగా వదలండి అంటే నేను బిల్డింగ్ మీదకి తీసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ కాపలా కాస్తుంది అనమాట వాటికి, పైన ఏదో ఒకటి తినేస్తాయని చెప్పి.